అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రస్తుతం కమల్ హాసన్ గురించి పెద్ద దుమారమే రేగుతుంది. అంటే థగ్ లైఫ్ కి సంబంధించిన మూవీ రిలీజ్ కానివ్వట్లేదు అండ్ ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఎప్పటి నుంచి అంటే ఒక ప్రెస్ మీట్ లో కనుక చూసుకున్నట్లయితే తమిళం నుంచి కన్నడ పుట్టిందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఈ టాపిక్ అనేది కొంచెం హల్చల్ అవుతుంది. ఆయన సారీ చెప్పమన్నా కూడా చెప్పట్లేదు. దీని గురించి మీరు ఏమంటారు? కమల్ హాసన్ మంచి నటుడు, బ్రహ్మాండమైన డిస్ప్యూట్ లేదు, బ్రహ్మాండమైన భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకడు. కానీ ఈ బుర్ర ఆడికి ఇలాంటి విషయాల్లో హాఫ్ నాలెడ్జ్, సగం తెలిసి సగం చాలా మేధావి అనుకుని మాట్లాడేస్తూ ఉంటాడు. అన్ని తప్పులు, ఎప్పుడు మాట్లాడినా ఆయన తప్పులు, విరుద్ధము, వితరణంగా మాట్లాడుతూ ఉంటాడు. అన్ని రివర్స్ లో మాట్లాడుతూ ఉంటాడు. అతను సంస్కృతం ఇప్పుడు తమిళ భాష ఏన్షియంట్ లాంగ్వేజ్, నో డౌట్, అందరూ చాలా ఏన్షియంట్ భాష. దాని నుంచి కన్నడం పుట్టింది. తెలుగు కన్నడం దగ్గరగా ఉంటుంది. మరి తెలుగు నుంచి కన్నడం పుట్టిందని మనం అంటే ఎట్లా ఉంటుంది? తెలుగు తమిళము మలయాళము దగ్గరగా ఉంటాయి భాష, తెలుగు కన్నడము దగ్గరగా ఉంటాయి. ఇంకా మరాఠీ ఆ స్పీడ్ గానీ, మరాఠీ భాష కూడా వింటా ఉంటాయి, స్పీడ్ గానీ, ఇంకోటి కానీ ఈ కానీ తెలుగు దగ్గర ఉంటుంది. సో ఈ ద్రవిడ భాష, ఈ దీనికి ఈయనకి తెలిసిన హాఫ్ నాలెడ్జ్ ఎక్కడో ఏదో చదువుతాడు. ఆయన రెండు కమ్యూనిస్ట్ భావాలతో ఏదో మాట చదువుతూ ఉంటాడు ఎక్కడో, ఏదో హాఫ్ నాలెడ్జ్ మ్యాటర్ చదివి దాన్ని పెద్ద మేధావిలాగా చెప్పేస్తూ ఉంటాడు. తమిళం నుంచి కన్నడం పుట్టడం ఏంటి? ఏం ఆధారాలు ఉన్నాయి తమిళం నుంచి కన్నడం పుట్టిందని చెప్పడానికి? ఏ ఆధారం ఉందని మాట్లాడతాడు? ఏదో గాలివాగుడు. అంతటి వాళ్ళు ఫిలిం ఛాంబరు, కన్నడ ఫిలిం ఛాంబరు హర్ట్ అయ్యారు. మా భాషని తక్కువ చేసి మాట్లాడారు, ఆ సినిమా ఆడకూడదు. ఆయన క్షమాపణ చెప్పాలి. అనవసరం, నీకెందుకు, నీకు అనవసరం. నీ ప్రొఫెషన్ సినిమా, నిన్ను ఆర్టిస్ట్ గా, నువ్వు మహానటుడుగా అందరూ గౌరవిస్తారు, అన్ని భాషల్లో గౌరవిస్తారు. అక్కడతో ఆగాలి. నీకు ఈ విషయాలు రాజకీయాల్లోనూ అందుకనే రాజకీయాలు చీపోమన్నారు. నేను రాజకీయాలు అంటే డిపాజిట్ కూడా పంపించారు. తిరిగి ఎందుకు పంపించారు? నువ్వు నటుడు అంతే. నీకు ఈ రాజకీయము, ప్రజలు, విషయాలు, ఈ చరిత్ర ఉన్న ఆ తప్పుడు చరిత్రని గొప్పగా చెప్పటం అని అలాగే ఉంటుంది అసలు మాట్లాడి. అతను ఎప్పటికప్పుడు కమల్ హాసన్ ఏది మాట్లాడినా ఏదో కాంట్రవర్సీ వస్తుంది. ఎందుకంటే సగం సగం మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతాడు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడినట్టు కాకుండా మిడిమిడి జ్ఞానాన్ని చాలా పెద్ద మేధావిగా బాగా స్టడీ చేసినట్టు మాట్లాడతాడు. అక్కడే వస్తాయి. అంటే కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఏమంటుంది అని అంటే, సారీ చెప్తే, అంటే క్షమాపణలు చెప్తే మేము సినిమా రిలీజ్ అవడానికి ఒప్పుకుంటామని చెప్పేసి అని అంటుంది. అంటే ఈ విషయంలో కూడా ఎందుకు సారీ చెప్పట్లేదు ఆయన? ఇప్పుడు రాష్ట్రంలో గతంలో కూడా కట్టప్ప విషయంలో కూడా అలాగే అన్నాడు. ఆయన మాట తప్పుడు మాట మాట్లాడితే అప్పుడు క్షమాపణ చెప్పాలి. అప్పుడు రాజమౌళి సినిమా, ఇంత పెద్ద సినిమా, అనవసరంగా నీ కాంట్రవర్సీ వల్ల, అప్పుడు ఆయన ఎలా కారణం గురించి తప్పుడు మాట మాట్లాడితే వాడు బ్యాన్. అప్పుడు క్షమాపణ చెప్పాడు సత్యరాజ్ క్షమాపణ చెప్పినాక ఆ సినిమా రిలీజ్ అయింది కన్నడలో. అట్లా ఈయన సగం విషయాలుగా మాట్లాడటం కాకుండా నిజం చెప్పాలి. నేను ఒక అలవగ్గా ఒక టాపిక్ మీద చెప్పాను అంటే నేను మాట్లాడిన తప్పు కాదు, నేను సారీ చెప్పనని అంటున్నారు ఆయన. మూర్ఖుడు అతను అతనే పోతుంది, నోరు వాకేసాడు, పోయేది ఎవడో ప్రొడ్యూసర్, అది తీసిన ప్రొడ్యూసర్ మండలిస్తాం, డైరెక్టర్ ప్రొడ్యూసర్ పోతారు. ఆయనకే ఉంది. ఈ వాగుళ్ళని స్టార్స్ అయిపోయినాక వీళ్ళు ఏమనుకుంటారంటే అమ్మా, ఒక స్టార్ అవగానే వాళ్ళకి అన్ని తెలుసు అనుకుంటారు. ఎందుకంటే స్టార్ అవగానే ఏంటంటే వాళ్ళ చుట్టూ అందరూ చేరుతారు. ఆయన ఏం చెప్పినా అవును ఓకే అని అనేస్తూ ఉంటారు. మన సినిమా ఫీల్డ్ పర్టికులర్ గా ఓ పొజిషన్ లో ఓ స్టార్ అయ్యాడంటే స్టార్ వెనక 100 మంది చేరిపోతారు. ఆయన ఏమన్నా ఎస్ అంటారు. ఆయన కాకి తెలుపు అన్నా సరే కమల్ హాసన్ గారు అన్నారు కానీ తెలుపు అయ్యి ఉండొచ్చు, ఇలా మాట్లాడతారు. ఇది వాళ్ళకి అలవాటు అయిపోతుంది జీవితంలో. భజన తోటి ఉంటూ వాళ్ళ కూటు వీళ్ళు ఏం మాట్లాడినా దానికి ఆహా ఊహని బ్యాచ్ తయారైపోతారు స్టార్ అయ్యేటప్పుడు. ఇక వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మైండ్ లోకి ఏమొస్తే అది పెద్ద విజ్ఞత అనుకుంటారు, పెద్ద వాళ్ళకి ఉన్న విజ్ఞానం అనుకుంటారు. అది అందుకనే నాకు తెలిసి చెప్పాను. నాకు ఎన్ని జీవితంలో ఆయన ఎన్నో చెప్పడం తప్పుడు విషయాలు అయ్యి సారి చెప్పడం జరిగింది.
ఇప్పుడు సారి చెప్తారు తర్వాత, ఇప్పుడు కాదు, ముందే చెప్తారు పరువు తగ్గు కదా అని. కొన్నాళ్ళు అందరూ అన్నాక అందరి అంటే కోసం హైకోర్టు, కర్ణాటక హైకోర్టును కూడా ఆశ్రయించారని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి సార్. అంటే ఏ విషయం మీద హైకోర్టు ఇదే ఆశ్రయించారు? సినిమా ఆపటం లేదు. బయ్యర్స్ కొన్నాళ్ళు ఉంటారు కదా, హ్మ్. కొన్నవాళ్ళు వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. హ్మ్. నా సినిమా ఆపటానికి, సినిమా ఆపితే నేనేమైపోతారు, వాడు వెళ్ళే హక్కు ఉంది. హ్మ్. బట్ వెళ్ళే హక్కు ఉంటే ఈ మాట అనడం వల్ల అన్నప్పుడు అప్పుడు కోర్టే చెప్పుద్ది. హ్మ్. ఆ, కమల్ హాసన్ని బేషరతు హ్మ్. క్షమాపణ చెప్పండి, హ్మ్. ఒక భాషని ఒక జాతిని కించపరిచే ఇది మాట్లాడకూడదు, హ్మ్. అది తప్పు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది హ్మ్. ఎంతవరకు ఎదుటి వాళ్ళ భావాల్ని భంగపరచడము, హ్మ్. ఇబ్బంది పెట్టడము, హ్మ్. పెట్టనంత వరకు నువ్వు మాట్లాడచ్చు. హ్మ్. ఎదుటి వాళ్ళని కించపరచడము, ఎదుటి వాళ్ళు ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడే స్వాతంత్రం నీకు లేదు. హ్మ్. వాక్ స్వాతంత్రం అనేది ఉంది, కానీ నెక్స్ట్ సెక్షనే ఉంది. వాక్ హ్మ్. స్వాతంత్రం 19B తర్వాతే ఉంటుంది. హ్మ్. ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం వాక్ స్వాతంత్రం కాదు. హ్మ్. అంతవరకు ఇది ఇతరుల మనోభావాలు దెబ్బతీయటం. హ్మ్. నా భాష నా భాష నా భాష హ్మ్. సంస్కృతం నుంచి పుట్టిన భాష హ్మ్. అన్నాం అనుకో ఒక అర్థం. హ్మ్. సంస్కృతం నుంచి అన్ని భాషలకు మూలాలు ఉన్నాయి కనుక తమిళనాడుకి సంస్కృతం లేదు. హ్మ్. ఆ విషయంలో తమిళ్ గ్రేట్, దాన్ని హ్మ్. కాదంటే ఎవరు కాదు. తమిళ్ చాలా ప్రాచీనమైన భాష. హ్మ్. అన్ని భాషల కన్నా ముందు భాష, దాని చరిత్ర ఎంతో ఉంది. హ్మ్. దాంట్లో ఒక్కదాంట్లోనే సంస్కృతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేని భాష. హ్మ్. మిగతా అన్ని భాషల్లో సంస్కృతం ఇన్ఫ్లుయెన్స్ ఉంది హ్మ్. కనుక తమిళ నుంచి అది పుట్టింది అనేది పిచ్చి మాట. హ్మ్. తమిళ నుంచి అది పుట్టడం అనేది పిచ్చి మాట. హ్మ్. తమిళ నుంచి ఏదో పుట్టిందంటే కొంచెం మలయాళం అనొచ్చు. కొన్ని పదాలు మలయాళంలో కలుస్తాయి. హ్మ్. ఓకే. ఈ కన్నడ అట్లా కొన్ని పిచ్చి మాటలు తప్పితే హ్మ్. ఏదో నోటికి వచ్చింది వాగేశాడు. హ్మ్. అది తప్పుడు మాటలు. హ్మ్. అంతే. వీళ్ళంతా ఈ స్టార్స్ అంతా ఏంటమ్మా, వాళ్ళకు భగవంతుడు ఫేస్ ఇచ్చాడు. హ్మ్. ఆ ఫేసు, ఆ టాలెంట్ ఇచ్చాడు. దాంతోటి తృప్తిపడకుండా మాకు కూడా బ్రెయిన్ ఉంది అని ఫీల్ అయిపోతారు. హ్మ్. వీళ్ళకి స్టార్స్‌కి బ్రెయిన్స్ లేవు. హ్మ్. ఓన్లీ ఫేస్ వాల్యూ ఉంది. బ్రెయిన్ హ్మ్. వాల్యూ కాదు. హ్మ్. కానీ బ్రెయిన్ ఉందని ఫీల్ అయిపోతారు స్టార్ అవ్వగానే. అది హ్మ్. వచ్చే దరిద్రం వల్ల. అంటే క్షమాపణ చెప్పకపోతే ఫిలిం చాంబర్ చెప్పినట్టే సినిమా ఆపేసే అవకాశాలున్నాయా సార్? ఉన్నాయమ్మా. హ్మ్. కోర్టుకెళ్ళాలి వాళ్ళు. హ్మ్. కోర్టుకెళ్తే కోర్టులో వీళ్ళు చెప్పే వాదన చెప్తారు కదా! హ్మ్. నా జాతిని అవమానించినాక ఆ ఆ సి అది ఎట్లా రిలీజ్ చేస్తాము? హ్మ్. ఆ సినిమాలో ఆ జాతిని విమర్శించే పాయింట్ లేదు హ్మ్. అని చెప్పుకోవాలి. హ్మ్. చెప్పుకున్నా హర్ట్ అయినాక గనుక క్షమాపణ చెప్పమని అడగొచ్చు కోర్టు. హ్మ్. కోర్టు వీళ్ళ బేషరతు క్షమాపణ చెప్పండి. హ్మ్. ఒక 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 వ్యక్తిని కాదు కదా మీరు, మొత్తం హ్మ్. ఒక త కర్ణాటక హ్మ్. మొత్తాన్ని అవమానించినట్టు. హ్మ్. సో, అది చెప్పినంత వస్తది. తొందరలో అది క్షమాపణ చెప్పక తప్పదు గాని